హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. లేటెస్ట్గా వచ్చిన ఎక్స్క్లూజివ్ ఫిల్మ్ అప్డేట్స్ అండ్ ఓటీటీ అప్డేట్స్ గురించి ఇందులో చూద్దాము. చూసే ముందు ఫ్రెండ్స్, మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్లో కంటెంట్ చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్, షేర్, కామెంట్ అనేది మర్చిపోకండి. మరెందుకు ఆలస్యం, ఏం అప్డేట్స్ ఉన్నాయో చూద్దాం. ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ అప్డేట్, ఇట్ ఫ్రాంచైజ్ మూవీస్ కానీ మీరు చూసుంటే ఈ వెబ్ సిరీస్ కోసం కూడా మీరు ఎక్సైటింగ్ అయితే ఉంటారు. ఇట్ వెల్కమ్ టు డెర్రీ. ఈ సిరీస్కి సంబంధించి ఎపిసోడ్స్, ప్రీమియర్ డేట్ అండ్ రన్ టైమ్ వచ్చేసి రివీల్ అయితే చేశారు. ఫస్ట్ ఎపిసోడ్ వచ్చేసి అక్టోబర్ 26th 54 minutes వరకు అయితే డ్యూరేషన్ అయితే ఉంది. సెకండ్ ఎపిసోడ్ వచ్చేసి నవంబర్ 2nd రిలీజ్ చేస్తున్నారు. 1 hour 6 minutes వరకు డ్యూరేషన్ అయితే ఉంది. థర్డ్ ఎపిసోడ్ వచ్చేసి నవంబర్ 9th రిలీజ్ ఉంటుంది. 58 minutes వరకు డ్యూరేషన్ అయితే ఉంది. ఇంకా ఫోర్త్ ఎపిసోడ్ నవంబర్ 16th అప్లోడ్ చేస్తున్నారు. 1 hour 2 minutes వరకు డ్యూరేషన్ అయితే ఉంది. ఇంకా ఫిఫ్త్ ఎపిసోడ్ నవంబర్ 23rd అప్లోడ్ చేస్తున్నారు. 55 minutes వరకు డ్యూరేషన్ అయితే ఉంది. నేను మీకు 5 ఎపిసోడ్స్ గురించి చెప్పాను. టోటల్ ఇందులో 8 ఎపిసోడ్స్ వరకు అయితే ఉన్నాయి. సో ఫైనల్ ఎపిసోడ్ వచ్చేసి డిసెంబర్ 15th రిలీజ్ ఉంటుంది. సో అక్టోబర్ 26th స్టార్ట్ అయ్యి డిసెంబర్ 15th ఈ సిరీస్ అనేది ఎండ్ అయితే అవుతుంది. గైస్, ఈ సిరీస్ నుంచి తెలుగు, తమిళ్ డబ్బింగ్ అయితే లేదు. ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియో మాత్రమే రిలీజ్ చేస్తున్నారు. సో డెఫినెట్గా జియో హాట్స్టార్ నుంచి ఫ్యూచర్లో మనకు వచ్చేసి తెలుగు, తమిళ్ అయితే వస్తుంది. సో మీరు పార్ట్స్, మూవీస్ కానీ చూసుకున్నట్టయితే అది మనకి తెలుగు అయితే ఉంది. పక్కాగా ఈ ప్రీక్వెల్ కూడా మనకి సిరీస్ తీసుకొని వస్తారు. నెక్స్ట్ నెంబర్ 2, ఎస్ఎస్ రాజమౌళి ప్రొడక్షన్ బ్యానర్ ఆర్కా నుంచి వస్తున్న ఫిలిం డోంట్ ట్రబుల్ ద ట్రబుల్. ఈ ఫిలింలో వచ్చేసి ఫహద్ ఫాసిల్ గారు మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేస్తున్నారు. లైక్ ఈ ప్రాజెక్ట్ ఈ ఇయర్లో అనౌన్స్ అయితే చేస్తున్నారు. సో ఆ పోస్టర్ అయితే మీరు చూడవచ్చు. 4 సౌత్ లాంగ్వేజ్లో తీసుకుని వస్తున్నట్టు కన్ఫర్మ్ అయితే చేస్తున్నారు. అండ్ జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయినట్టు అండ్ ఈ 2025 ఇయర్లోనే తీసుకుని వస్తున్నట్టు అందులో కన్ఫర్మ్ అయితే చేశారు. అయితే ఈ మూవీ నుంచి ఎంతవరకు షూటింగ్ అయ్యిందో నాకు అస్సలు ఐడియా లేదు గైస్. ఇప్పుడు ఈ ఫిలిం నుంచి చూసుకున్నట్టయితే హైదరాబాద్లో షూటింగ్ అనేది స్టార్ట్ చేసినట్టు న్యూస్ అయితే వచ్చింది. సో హైదరాబాద్లో మూవీకి సంబంధించి షూటింగ్ వర్క్ అనేది జరుగుతుందన్నమాట. మరి ఈ ఇయర్లో ఈ ప్రాజెక్ట్ వస్తుందా లేదా అనేది నాకు కన్ఫామ్గా తెలియదు. ఆ పోస్టర్లో కన్ఫర్మ్ చేస్తున్నారు. అది కూడా జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయినట్టు. అసలు స్టార్ట్ అయిందో లేదో కూడా ఐడియా లేదు గైస్. సో ఎస్ఎస్ రాజమౌళి ప్రొడక్షన్ బ్యానర్ ఆర్కా నుంచి డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ ఈ ఫిల్మ్ అయితే వస్తుంది. ఫహద్ ఫాసిల్ గారి నుంచి. మూవీ వచ్చేసి ఫ్యాంటసీ మ్యాజిక్ వరల్డ్ వచ్చేసి ఇందులో మనకి చూపించబోతున్నారు. సో మూవీకి డైరెక్టర్ వచ్చేసి డెబ్యూట్ అనమాట. ఒక వెబ్ సిరీస్ అయితే తీసుకున్నారు. అండ్ సాహసం మూవీ అయితే ఉంది కదా ఫ్రెండ్స్, ఆ మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసిన శశాంక్ ఏలేటి. సో తిన్ డైరెక్షన్లో ఈ ఫిల్మ్ అయితే వస్తుంది. లైక్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఇంకా షూటింగ్ జరుగుతుంది కాబట్టి 2026లో మన ముందుకు తీసుకుని రావచ్చు. నెక్స్ట్ వన్, మార్వెల్ స్టూడియోస్ నుంచి వస్తున్న మరొక స్పైడర్ మ్యాన్ ఫిలిం స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే. సో మనం లాస్ట్ పార్ట్ చూసుకున్నట్టయితే విశ్వంలో స్పైడర్ మ్యాన్ అనేవాడు ఒకడు ఉన్నాడు అని చెప్పేసి అందరూ మర్చిపోయారు. సో అక్కడి నుంచే స్టోరీ అనేది కంటిన్యూ ఉంటుంది అనుకుంటున్నా. అయితే గైస్, ఇక్కడ ఈ మూవీకి సంబంధించి షూటింగ్ అనేది జరుగుతున్నట్టు తెలుసు. మీరు చాలా లీక్స్ చూసే ఉంటారు. మూవీ నుంచి ఫస్ట్ టీజర్ కట్ అనేది రెడీ అయితే చేస్తున్నారంట. ఈ టీజర్ కట్ అనేది మనకి అవతార్ ఫైర్ అండ్ యాష్ మూవీ అనేది థియేటర్స్లో రిలీజ్ అవుతుంది కదా డిసెంబర్లో. సో ఆ మూవీకి వచ్చేసి అటాచ్ అయితే చేస్తున్నట్టు అఫీషియల్ న్యూస్ అయితే వస్తుంది. సో దీనికి సంబంధించి కన్ఫర్మేషన్ అయితే రావాల్సి అయితే ఉంది. వెయిట్ చేయండి. డిసెంబర్లో స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే నుంచి మనం టీజర్ కట్ చూడబోతున్నాం. అలానే ఫ్రెండ్స్, ఇంకో హాలీవుడ్ మూవీ గురించి బజ్ అయితే వస్తుంది. అదే క్రిస్టఫర్ నోలన్ డైరెక్షన్ వస్తున్న ది ఒడిస్సే. సో ఈ మూవీ నుంచి కూడా ఫస్ట్ అఫీషియల్ ట్రైలర్ వచ్చేసి డిసెంబర్లో అవతార్ ఫిల్మ్కి అటాచ్ చేస్తున్నారంట. నెక్స్ట్ పరాశక్తి. ఈ ఫిలిం నుంచి టోటల్ షూటింగ్ అయిపోయినట్టు ఒక స్మాల్ ప్రోమో అనేది రిలీజ్ చేశారు. సో ఆ ప్రోమోలో మీరు చూడవచ్చు. తెలుసు కదా, ఇది మల్టీ స్టార్ ఫిల్మ్ గా వస్తుంది. శివకార్తికేయన్, జయం రవి అండ్ అథర్వ ఇందులో యాక్ట్ అయితే చేస్తున్నారు. మూవీ థియేటర్స్ లో వచ్చేసి రిలీజ్ లో ఎలాంటి మార్పు అయితే లేదు. January 14th రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ వన్, ప్రభాస్ అండ్ హను రాఘవపూడి ఫిలిం. ఈ ఫిలిం నుంచి ప్రీ పోస్టర్ అనేది వచ్చింది, మీరు చూసే ఉంటారు. అందులో అనౌన్స్మెంట్ డేట్ వచ్చేసి కన్ఫర్మ్ అయితే చేశారు. అక్టోబర్ 22nd, లైక్ బర్త్డేకి 1 day ముందే మనకు వచ్చేసి ఈ ఫిలిం నుంచి అప్డేట్ అయితే ఇస్తున్నారు. అది టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ వచ్చేసి రివీల్ అయితే చేస్తున్నారు. సో టుమారో ఈవినింగ్ టైంలో ఈ అప్డేట్ వచ్చేసి రివీల్ అయితే అవ్వచ్చు అనుకుంటున్నాను. వెయిట్ చేయండి. మనకి ఈ ఫిలిం నుంచి పోస్టర్ అండ్ టైటిల్ వచ్చేసి రివీల్ అయితే చేస్తున్నారు. మరి మూవీ టైటిల్ వచ్చేసి ఫౌజీనే ఫిక్స్ చేశారా లేకుంటే ఇంకో టైటిల్ ఏమైనా అనుకోన్నారా? వెయిట్ చేసి చూడండి. నెక్స్ట్, కెవిన్, ఆండ్రియా అండ్ రుహానీ శర్మ మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన ఫిలిం మాస్క్. ఈ ఫిలిం నుంచి వచ్చిన దివాళీ న్యూ పోస్టర్ అయితే మీరు చూడవచ్చు. అందులో వచ్చేసి ఓటీటీ రైట్స్ గురించి కన్ఫర్మ్ అయితే చేశారు. G5 ఈ ఫిలింకి సంబంధించి ఓటీటీ రైట్స్ బ్యాక్ చేసుకున్నారు.
నెక్స్ట్ అప్డేట్ మకుటం స్టారింగ్ విశాల్. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి రీసెంట్ గా ఫ్యూ మంత్స్ బ్యాక్ స్టార్ట్ అయితే చేశారు. సో మనకి ఈ ఫిలిం నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్స్ అండ్ కొన్ని షెడ్యూల్స్ జరిగినట్టు అనౌన్స్మెంట్ కూడా ఇచ్చున్నారు కదా. అయితే ఎస్టర్డే వచ్చేసి దివాళీ స్పెషల్ గా ఒక పోస్టర్ అనేది రివీల్ చేశారు. ఆ పోస్టర్ అయితే మీరు చూడవచ్చు. సో పోస్టర్ అయితే బాగుంది, కానీ ఆ పోస్టర్ లో ఒక అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ అయితే ఉంది. అదేంటంటే ఫ్రెండ్స్, ఈ ఫిలిం కి డైరెక్టర్ వచ్చేసి ఫస్ట్ అనౌన్స్ చేసింది రవి అరుసు. అయితే తను వచ్చేసి ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడం అయితే జరిగింది. ఇప్పుడు మరి ఈ ప్రాజెక్ట్ ని ఎవరు డైరెక్ట్ అయితే చేస్తున్నారు? సో విశాల్ గారే ఈ ఫిలిం కి స్క్రీన్ ప్లే అండ్ డైరెక్టర్ అని చెప్పేసి అందులో కన్ఫర్మ్ అయితే చేశారు. జస్ట్ ఓన్లీ ఈ ఫిలిం కి రవి అరుసు స్టోరీ మాత్రమే ఇచ్చినట్టు అందులో కన్ఫర్మ్ అయితే చేశారు. సో మీరు ఎడిటింగ్ పోస్టర్ మిస్టేక్ అనుకుంటారేమో, కాదు ఫ్రెండ్స్, అఫీషియల్ గానే సో విశాల్ గారే ఈ ఫిలిం వచ్చేసి డైరెక్ట్ అయితే చేసుకుంటున్నారు. అండ్ విశాల్ గారి నుంచి ఇది ఫస్ట్ డైరెక్షన్ ఫిల్మ్ అనమాట. ఇంతకుముందు ఇప్పుడు విశాల్ గారు ఫిలిమ్స్ వచ్చేసి తీసుండలేదు, ఈ ఫిలింనే తీస్తున్నది. నెక్స్ట్ వన్ ది రాజా సాబ్. అఫీషియల్ ట్రైలర్ తర్వాత మేకర్స్ వచ్చేసి ఫస్ట్ సింగిల్ వచ్చేసి బర్త్డే స్పెషల్ అక్టోబర్ 23కి రిలీజ్ చేద్దామని చెప్పేసి ప్లాన్ చేశారు. అయితే గైస్ ఇప్పుడు ఆ ప్లానింగ్ వచ్చేసి క్యాన్సిల్ అయితే అయింది. అక్టోబర్ 23 ఫస్ట్ సింగిల్ కన్ఫర్మ్ అయితే కావట్లేదు, రిలీజ్ అయితే కావట్లేదు గైస్. మరి ఆ సాంగ్ అనేది కంప్లీట్ అయితే అయినట్లేదు, అందుకే డిలే పోస్ట్ పోన్ అయితే చేస్తున్నట్టున్నారు. మరి అక్టోబర్ 23 రాజా సాబ్ నుంచి ఎలాంటి అప్డేట్ వస్తుందో చూద్దాం. మరి ఇంకా ఫస్ట్ సింగిల్ వచ్చేసి మనం డెఫినెట్ గా నవంబర్ మంత్ లో ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు. నవంబర్ లో లాంచ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ కిరణ్ అబోరం మరొక న్యూ ఫిలిం చెన్నై లవ్ స్టోరీ. సో ఈ ప్రాజెక్ట్ ఒకటి ఉన్నట్టు తెలుసు కదా. ఇందులో ఫీమేల్ లీడ్లో వచ్చేసి గౌరీ ప్రియ యాక్ట్ అయితే చేసింది. మాస్ మూవీ మేకర్స్ వారు ఈ ప్రాజెక్ట్ని మన ముందుకు తీసుకొని వస్తున్నారు. సో ఈ చెన్నై లవ్ స్టోరీ ఫిలిం వచ్చేసి 2026లో రిలీజ్ ప్లాన్ చేయవచ్చు. స్టిల్ ఈ ఫిలింకి సంబంధించి రిలీజ్ డేట్ వచ్చేసి ఫిక్స్ అయితే కాలేదు. వచ్చిన ఆ దివాళీ పోస్టర్ అయితే మీరు చూడవచ్చు. నెక్స్ట్ వన్ మౌలి. ఈ ఫిలిం నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చేసి అక్టోబర్ 24 రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ అప్డేట్ వష్ లెవెల్ 2. ఈ ఫిలిం వచ్చేసి సైకలాజికల్, సూపర్ న్యాచురల్, హారర్ మిస్టరీ అండ్ థ్రిల్లర్ డ్రామాగా తీసుకుని వచ్చారు. 2023లో వచ్చిన నేషనల్ అవార్డ్ విన్నింగ్ బ్లాక్ బస్టర్ ఫిలిం వష్. సో వష్కి సీక్వెల్ పార్ట్గా ఈ ఫిలిం మన ముందుకైతే వచ్చింది. కంటిన్యూషన్ స్టోరీ వచ్చేసి మనం చూస్తామన్నమాట. IMDb రేటింగ్ 10కి 7.9 దక్కించుకుంది. మూవీ అయితే చాలా బెస్ట్గా తీసుకుని వచ్చారు. వష్ లెవెల్ 2 కూడా చాలా బాగుంది. సో మీకు నేను రీసెంట్ వీడియోస్లో చెప్పున్నాను, ఈ ఫిలిం వచ్చేసి ఈ మంత్ ఎండ్ లోపల మనకి చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. ప్లాట్ఫామ్ అండ్ డేట్ కన్ఫర్మ్ అవగానే చెప్తానని చెప్పేసి. సో ప్లాట్ఫామ్ కన్ఫర్మ్ అయింది అండ్ డేట్ కన్ఫర్మ్ అయితే అయింది. మనకి ఈ ఫిలిం వచ్చేసి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అప్లోడ్ అయితే చేస్తున్నారు అక్టోబర్ 22. టుమారోనే గైస్. టుమారో వచ్చేసి ఈ ఫిలిం మనకి గుజరాతీ అండ్ హిందీ లాంగ్వేజ్లో నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. వాష్ ఫిలిం చూసిన వారు డెఫినెట్గా వాష్ 2 కూడా చూద్దాం అనుకుంటారు. సో OTT ప్లాట్ఫామ్లో చూడండి, మీకు నచ్చుతుంది. నెక్స్ట్ వన్ రామ్ చరణ్ ఫిలిం పెద్ది. డైరెక్టర్ బుచ్చిబాబు సేన సాంగ్కి సంబంధించి మరొకసారి ఈ సాంగ్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుందో కన్ఫర్మ్ అయితే చేశారు. మరో అప్కమింగ్ 15 to 20 డేస్లో వచ్చేసి సాంగ్ అనేది రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ అయితే చేశారు. అయితే నవంబర్ సెకండ్ హాఫ్ లోపల ఈ సాంగ్ అనేది మనకి పెద్ది ఫిలిం నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ ఉంటుంది. ఒక వండర్ఫుల్ బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేసి లవ్ సాంగ్ అయితే తీసుకొని వస్తున్నారు. AR రెహమాన్ గారు ఈ ఫిలింకి మ్యూజిక్ అయితే అందించారు. నెక్స్ట్ వన్ టుడే థియేటర్స్లో వచ్చిన తమా ఫిలింలో మరొక యూనివర్స్ ఫిల్మ్ వచ్చేసి అందులో కన్ఫర్మ్ చేయడం జరిగింది. అది హారర్ కామెడీగా తీసుకుని వస్తున్నారు. మూవీ టైటిల్ శక్తి శాలిని. అయితే ఈ ఫిల్మ్లో ఫస్ట్ వచ్చేసి కీరా అద్వాని కన్ఫర్మ్ అయితే చేశారు. బట్ తను వచ్చేసి ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. ఇప్పుడు ఇందులో ఎవరు యాక్ట్ చేస్తున్నారంటే అనిత్ పద్దా. సో రీసెంట్గా మీరు సయ్యారా ఫిలింలో చూశారు కదా, యాక్టర్స్ తనన్నమాట. అంతకుముందు మీరు అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఒక సిరీస్ అయితే ఉంది, అందులో చూసే ఉంటారు. అయితే ఈ ఫిలిం వచ్చేసి ఎప్పుడు రిలీజ్ కన్ఫర్మ్ చేశారో 2026 డిసెంబర్ 24 ఈ శక్తి శాలిని ఫిలిం మన ముందుకు తీసుకొని వస్తున్నారు. హారర్ కామెడీగా ఈ యూనివర్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ కాంతా. ఈ ఫిలిం నుంచి మరొక ప్రమోషన్ అప్డేట్ సాంగ్ అనేది కన్ఫర్మ్ అయితే చేశారు. టుమారో ఈవినింగ్ 4:30 PM వచ్చేసి సాంగ్ అనేది రిలీజ్ ఉంటుంది. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీరు ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన వీడియో మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.